Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. నేను క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా. నేను అందరికీ అవుట్పుట్ వచ్చిందా? చూడండి, ఎవరికైనా అవుట్పుట్ కనుక రాకపోతే ఎక్కడ మీరు ప్రాబ్లం చేసి ఉంటారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. మీ ఎవరికైనా కూడా అవుట్పుట్ కనుక డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ సెక్షన్ లోపల డివ్ అన్నది ఉండాలి. చూడండి, సెక్షన్ లోపల ఇన్సైడ్ ద సెక్షన్ వీ హ్యావ్ టు కీప్ ద డివ్. అప్పుడు మనం ఇక్కడ త్రీ ఫ్రాక్షన్స్ సెక్షన్కి అప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు మనం సెక్షన్కి అప్లై చేయాలి. అప్పుడే మీకు అవుట్పుట్ అన్నది వస్తుంది. ఇక్కడ మీరు సెక్షన్ కనుక స్టైల్ అప్లై చేయకుండా ఈ సెక్షన్ లోపల డివ్ లేకపోయినా కూడా మీరు త్రీ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు మీకు కరెక్ట్గా రాదు. నెక్స్ట్ ఒక్కసారి మీరు అలైన్మెంట్ చూసుకోవాలి. డివ్ క్లాస్ కార్డ్ ఇన్సైడ్ ద కార్డ్ వీ హ్యావ్ టు కీప్ ద కార్డ్ హెడర్. ఇన్సైడ్ ద కార్డ్ వీ హ్యావ్ టు కీప్ ద కార్డ్ హెడర్. ఓకేనమ్మా? సో ఇక్కడ మీరు ఏ తప్పు చేసినా కూడా క్లాస్ నేమ్ కరెక్ట్గా రాయకపోయినా, ఓకేనా, ఇఫ్ యు ఆర్ రైట్ ద క్లాస్ నేమ్ కరెక్ట్గా రాయకపోయినా యూ విల్ గెట్ ఏ ఎర్రర్. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా ఎర్రర్ వస్తే. ఓకేనమ్మా? రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్. టుడే డేట్ ఈజ్ 12/2/2025. 12/2/2025. Okay. What is the next concept we are going to see? Hyperlinks. What is the next concept we are going to see? Hyperlinks. సార్, అసలు హైపర్ లింక్స్ అంటే ఏంటమ్మా? హైపర్ లింక్స్ ఎన్ని టైప్స్గా మనకి క్లాసిఫై అయ్యాయి. ఓకేనా? రైట్. ఒక డాక్యుమెంట్ లోపల, ఒక వెబ్ పేజ్ లోపల మనం ఎప్పుడైనా హైపర్ లింక్ కనుక ఇన్సర్ట్ చేద్దాము అంటే హైపర్ లింక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. చాలా జాగ్రత్తగా వినండి. సో హైపర్ లింక్స్ inside the document are classified into 2 types. Okay na? Hyperlinks inside the document are classified into 2 types. Okay namma? Right. ఏంటి సార్ ఆ 2 టైప్స్ అంటే? First one is intra-document links. What is the first one? Intra-document links. What is the second type? Second type is inter-document links. The second type is inter-document links. Okay. మనం ఇంట్రా-డాక్యుమెంట్ లింక్స్ని, ఇంటర్-డాక్యుమెంట్ లింక్స్ని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చూస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం నోట్స్ రాసుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ అంటే ఏంటి? సో ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్, వాట్ ఆర్ ద ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్? చూడండి, ఇట్ హ్యాండిల్స్ నావిగేషన్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఓకే, విత్ ఇన్ ద సేమ్ పేజ్. అంటే మనం పేజ్ చేంజ్ అవ్వం, అంటే న్యూ పేజ్ ఓపెన్ అవ్వదు. విత్ ఇన్ ద పేజ్లోనే ఒక లొకేషన్ నుంచి వేరొక లొకేషన్ కనుక మనం నావిగేట్ అవుతూ ఉంటే, నావిగేషన్ మీన్స్ మూమెంట్. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి విత్ ఇన్ ద సేమ్ పేజ్లో కనుక మనం మూవ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. ఓకేనా? రైట్. ఓకే, విత్ ఇన్ ద సేమ్ పేజ్. ఓకే, ద టార్గెట్ లొకేషన్, ఇదన్నీ మీకు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. ద టార్గెట్ లొకేషన్ ఈజ్ స్పెసిఫైడ్ బై యూజింగ్ ఐడి. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ వీ హ్యావ్ టు యూజ్? ఐడి. అదేంటి అన్నది మీకు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. కంగారు పడకండి, ముందర నోట్స్ రాసిన తర్వాత అప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్.
Inter-document links means it navigates from one location to another location. From one location to another location in the different pages. In different pages. So if we are moving from one location to another location within different pages, so it is called as inter-document links. Is it clear? Right. సో ఫస్ట్ ఇది ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఫస్ట్ మనం ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ మన ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఓకేనా రైట్. నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ లెటర్స్ ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేద్దాము. న్యూ ఫైల్ ఏమని ఓపెన్ చేద్దాము? ఇంట్రా డాక్యుమెంట్ .html. ఓకేనా రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఓకే సార్. ఇప్పుడు నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం సార్ సెక్షన్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి. నిన్న క్లాస్లో అందరికీ చెప్పానుగా సార్ సెక్షన్ అంటే ఏంటి, మనం అదొక కేటగిరీ కానీ వితౌట్ ఏ క్లికబుల్ యాక్షన్, అంటే అది క్లికబుల్ అవ్వదు కానీ ఒక డిఫరెంట్ కేటగిరీని మనం క్రియేట్ చేయడానికి సెక్షన్ యూజ్ చేస్తాం. మెయిన్ ఏంటి, వెన్ ద యూజర్ ఇంటరాక్షన్ విత్ ఇన్ ద వెబ్ పేజ్ స్టార్ట్స్ విత్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. అంటే యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ అక్కడి నుంచే మన యొక్క ఇంటరాక్షన్ స్టార్ట్ అవ్వాలి. When the user interaction with the web page starts with a particular element, we will use main. ఓకే, మీకు మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే మళ్ళీ ఇంకొకసారి మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ సెక్షన్. ఒక సెక్షన్ తీసుకుని ఆ సెక్షన్ లోపల మెయిన్ తీసుకుంటాను. ఓకే, మెయిన్ అంటే ఇప్పుడు ఏంటి, ఈ సెక్షన్ అంటే ఏంటి, అదొక కేటగిరీ, దట్ ఈజ్ ఎ కేటగిరీ అండ్ వితౌట్ ఏ క్లికబుల్ యాక్షన్. మెయిన్ అంటే ఏంటి, ఇప్పుడు యూజర్ మన పేజ్తో ఇంటరాక్షన్ చెయ్యాలి అంటే ఇక్కడి నుంచే యూజర్ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని రాయండి. హోమ్. ఓకేనా, హోమ్ అని రాసి ఒకసారి పేజ్ని రన్ చేద్దామా. గో లైవ్ మీద క్లిక్ చేసి పేజ్ని ఒకసారి రన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం రాద్దాము, లోకల్ హోస్ట్. రన్ చేయాలంటే అడ్రస్ ఏంటమ్మా, లోకల్ హోస్ట్ 5500. ఇప్పుడు ఏం పెట్టాం, పేజ్ నేమ్ ఇంట్రా డాక్యుమెంటా. సో ఇంట్రా డాక్యుమెంట్ .html. సో ఇంట్రా డాక్యుమెంట్ .html. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. హోమ్ వచ్చిందా లేదా? హోమ్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక డమ్మీ, ఒక 500 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ మ్యాటర్ కావాలి నాకు. ఎలా రాయాలమ్మా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకుని lorem 500 అని టైప్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక 500 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ మ్యాటర్ వస్తుంది. మీరు లేట్ చేయకూడదు. లేట్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు నేను lorem 500 టైప్ చేసి ఒక 5 సెకండ్స్ కనుక వెయిట్ చేశాను అనుకోండి రాదు. చూడండి, మీరు lorem 500 టైప్ చేసి వెంటనే ఎంటర్ బటన్ ప్రెస్ చేసేయాలి. 500 టైప్ చేసి వెంటనే ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తేనే 500 డమ్మీ వర్డ్స్ వస్తాయి. మీరు టైప్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ ఆగి మీరు ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేశారనుకోండి వెయిట్ చేసి, మీకు 500 వర్డ్స్ డమ్మీ వర్డ్స్ రావు. ఇప్పుడు రన్ చేయండి. చూడండి, హోమ్ అని రాశాను, నెక్స్ట్ lorem 500 అని రాశాను. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటాను అంటే ఇంకొక హెడ్డింగ్ తీసుకుందాం. ఇంకొక హెడ్డింగ్ ఏమని, H2 హెడ్డింగ్ HTML అని తీసుకోండి. HTML. ఇప్పుడు చూడండి HTML అని వచ్చిందా లేదా, ఇదిగో ఇక్కడ
ఓకేనా? ఇంకొక H2 హెడ్డింగ్ తీసుకున్నాను, HTML అని వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకొక డమ్మీ టెక్స్ట్ మ్యాటర్ తీసుకుందామా? ఒక పారాగ్రాఫ్ తీసుకుని లారెమ్ 500 ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమైంది? నాకు ఇంకొక డమ్మీ 500 వర్డ్స్ ఉన్నటువంటి టెక్స్ట్ మ్యాటర్ వచ్చింది. చూడండి, హోమ్ HTML. ఇక్కడ దాకా ఓకేనా? రైట్. సార్ నాకు ఇక్కడ HTMLకి ఒక ఇమేజ్ కావాలి సార్. ఇక్కడ HTML దగ్గర ఒక ఇమేజ్ కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? నెట్లోకి వెళ్ళి గూగుల్ ఇమేజెస్ ఓపెన్ చేసి, ఓకేనమ్మా, గూగుల్ ఇమేజెస్ ఓపెన్ చేసి HTML ఇమేజ్ ఒకటి సెట్ చేయండి. ఏమని సెట్ చేద్దాము? HTML ఇమేజ్. చూడండి, చాలా ఇమేజెస్ వచ్చాయి. మీకు నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. ఇక్కడ మీకు ఫైల్ టైప్ PNG కానీ JPG కానీ ఉండాలి. అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మనకి ఫైల్ టైప్ JPG కానీ ఏముండాలి, నెక్స్ట్ PNG కానీ ఉండాలి, లేకపోతే మీకు వర్క్ అవ్వదు. సో మనం ఏం చేసాము? సేవ్ చేసాం ఇమేజ్ని. మీకు సేవ్ చేసిన ఇమేజ్ ఎక్కడ సేవ్ చేయాలి? మన ఫోల్డర్ ఏంటి? ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్. డెస్క్టాప్ మీకు వచ్చి ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్లోకి వచ్చి HTML అని పెట్టండి. ఓకేనా? HTML అని పెట్టి ఇప్పుడు మీరు అక్కడ సేవ్ చేయండి. సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇక్కడ మనం యాడ్ చేద్దామా? ఎలా యాడ్ చేయాలి? ఇమేజ్ SRC HTML.jpg. ఇప్పుడు రన్ చేయండి. ఇమేజ్ వచ్చిందో లేదో చూద్దామా? రైట్, చూడండి, HTML ఇమేజ్ వచ్చింది. అంటే హోమ్ నెక్స్ట్ HTML ఇమేజ్ మ్యాట్. ఓకేనా అందరికీను? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక H2 హెడ్డింగ్ తీసుకుంటాను. ఇంకొక H2 హెడ్డింగ్ తీసుకుని ఏం రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని రాయండి. ఓకేనా? క్యాపిటల్స్లో పైథాన్ అని రాయండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. పైథాన్ అని వచ్చిందో లేదో? సో ఇదిగో పైథాన్ కనిపించిందా అందరికీను? రైట్, పైథాన్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? పైథాన్కి సంబంధించిన ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ SRC పైథాన్ ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేద్దామా? రైట్, ఇక్కడ ఏం టైప్ చేస్తాను? పైథాన్ అని టైప్ చేసి పైథాన్ ఇమేజ్ ఒక దాన్ని డౌన్లోడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది? ఈ పైథాన్ ఇమేజ్ని సేవ్ చేసి మనం డౌన్లోడ్ చేద్దాం. చూడండి, పైథాన్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ అన్నది సేవ్ అవుతుంది. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేద్దామా? సో python.png. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. చూడండి, పైథాన్ ఇమేజ్ వచ్చిందా లేదా? ప్రోగ్రామ్ సేవ్ చేయండి. ప్రోగ్రామ్ సేవ్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఒక బ్లాక్ డాట్ కనిపిస్తుంది, అంటే ప్రోగ్రామ్ సేవ్ అవ్వలేదని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అనేది సేవ్ చేయాలి. Ctrl+S క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అవుట్పుట్. ఇప్పుడు చూడండి, పైథాన్ ఇమేజ్ వచ్చిందా లేదా? అంటే మన నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ సైజుని బట్టి ఉంటుంది. ఆ ఇమేజ్ పెద్ద ఇమేజ్ అయితే కొంచెం లార్జ్గా కనిపిస్తుంది, స్మాల్ ఇమేజ్ అయితే స్మాల్గా కనిపిస్తుంది. మన నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ సైజుని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుని లారెమ్ 500 అని టైప్ చేయండి. 500 డమ్మీ వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, 500 డమ్మీ వర్డ్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాము? హోమ్ నెక్స్ట్ HTML నెక్స్ట్ పైథాన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నౌ లెటర్స్ టేక్ అనదర్ హెడ్డింగ్ H2. ఈసారి ఏం చేద్దాము? వరాకిల్ తీసుకుందామా? వరాకిల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? వరాకిల్ ఇమేజ్ ఒకదాన్ని డౌన్లోడ్ చేద్దామా? వరాకిల్ ఇమేజ్. సో వరాకిల్ అని టైప్ చేయండి. మీకు నెట్లో చాలా ఇమేజెస్ కనిపిస్తాయి.
ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసి దాన్ని సేవ్ చేయండి. డబల్ క్లిక్ చేయండి, మీకు వరాకిల్ ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ మీద క్లిక్ చేసి ఇది వెబ్ ఇమేజ్ అని వచ్చింది చూడండి. వెబ్ ఇమేజ్ వర్క్ అవ్వదు, అది కాపీ రైటెడ్ ఇమేజ్ అనమాట. దానికి కాపీ రైట్ ఉంది. సో వెబ్ ఇమేజ్ అని ఇలా వస్తే మీకు వర్క్ అవ్వదు. డౌన్లోడ్ జేపీజే కానీ పిఎన్జీ కానీ ఉండాలి. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేయండి, సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇది పిఎన్జీ ఫార్మాట్ ఉంది చూడండి. పిఎన్జీ ఫార్మాట్ అయితే వర్క్ అవుతుంది, లేదా జేపీజే ఫార్మాట్ అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏమని పెడతాను, నేమ్ వరాకిల్. సేవ్ చేయండి. ఇప్పుడు యూజ్ చేయండి. ఇక్కడ ఏం రాద్దాము, ఇమేజ్ ఎస్ఆర్సి. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు వరాకిల్.png. ఇప్పుడు ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూడండి. సో పైథాన్ వరాకిల్ HTML. ఇక్కడ ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. పారాగ్రాఫ్ lorem 500. ఇప్పుడు చూడండి, ఓకేనా. వరాకిల్ 500 వర్డ్స్ టెక్స్ట్ మ్యాటర్, పైథాన్ 500 డమ్మీ టెక్స్ట్ మ్యాటర్, నెక్స్ట్ HTML డమ్మీ టెక్స్ట్ మ్యాటర్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇంకొక హెడ్డింగ్ తీసుకుందాం, H2. ఈసారి ఏం తీసుకుందాము, జావా అని తీసుకోండి. నెక్స్ట్ జావా ఇమేజ్ ఒకదాన్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి ఏమని టైప్ చేద్దాము, జావా. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. జావా ఇమేజెస్ వస్తాయి. ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద రండి. ఓకేనా, రైట్. ఇది వెబ్ ఇమేజ్, వెబ్ ఫార్మాట్ వర్క్ అవ్వదు. సో దీని మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. AV1 ఇది కూడా వర్క్ అవ్వదు. AV1 ఇమేజ్ ఫార్మాట్, ఇదిగో ఇది. ఇవన్నీ కాపీ రైటెడ్ ఇమేజెస్ అనమాట, ఇవి వర్క్ అవ్వవు. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, జేపీజే ఫార్మాట్. సో ఇప్పుడు ఏం చేద్దాము, జావా అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మన దాంట్లోకి వచ్చి ఇమేజ్ ఎస్ఆర్సి అని చెప్పి java.jpg అని పెట్టండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక పారాగ్రాఫ్ తీసుకుని lorem 500 అని రాయండి. 500 వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్ కనిపిస్తుంది. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా. ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి. చూడండి, సో జావా, నెక్స్ట్ వరాకిల్, నెక్స్ట్ పైథాన్, నెక్స్ట్ HTML, నెక్స్ట్ హోమ్ పేజ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే లెఫ్ట్ సైడ్ ఒక మెను కావాలి సార్. మెను అంటే ఇప్పుడు యూజర్ ఏ మెనూలోకి కావాలంటే ఆప్షన్లోకి వెళ్ళచ్చు. అంటే నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక మెను కావాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, మెను అంటే ఎందులో రాయాలి, నావ్ ఎలిమెంట్. నావ్ అంటే నావిగేషన్. అంటే ఇక్కడ ఒక నావ్ ఎలిమెంట్ తీసుకుని, చాలా జాగ్రత్తగా చూడండి, నావ్ ఎలిమెంట్ తీసుకుని మీ అందరికీ చెప్పాను కదా, అన్ఆర్డర్డ్ లిస్టు, ఆర్డర్డ్ లిస్టు. సో అన్ఆర్డర్డ్ లిస్టు లోపల ఒక నావ్ ఎలిమెంట్ తీసుకుని, దాని లోపల ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని, దాని లోపల లిస్ట్ ఎలిమెంట్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్. ఓకే, ఇప్పుడు చూడండి, హోమ్ అని కనిపించిందా పైన హోమ్ అని వచ్చిందా లేదా? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాము అంటే, ఇంకేమున్నాయి మన దాంట్లో, హోమ్ ఉంది, నెక్స్ట్ ఇంకేముంది, HTML ఉంది. HTML. సో ఇంకొక LI ఎలిమెంట్ తీసుకుని ఏం రాస్తాను, HTML అని రాస్తాను. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. చూడండి, హోమ్ HTML వచ్చాయా లేదా? ఇదిగో టాప్లో. ఓకే సార్. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఇంకొక LI ఎలిమెంట్ తీసుకుని, ఇంకేమున్నాయి మన దాంట్లో చూడండి, హోమ్, HTML, పైథాన్ ఉంది. సో పైథాన్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి. అదిగో హోమ్, HTML, పైథాన్. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్, నెక్స్ట్ వరాకిల్, జావా. నెక్స్ట్ వరాకిల్ ఉంది, జావా ఉంది, అంతేనా? రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము, LI ఎలిమెంట్ తీసుకుని వరాకిల్, నెక్స్ట్ ఇంకొక LI ఎలిమెంట్ తీసుకుని జావా, LI ఎలిమెంట్ తీసుకుని జావా. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. హోమ్, HTML, పైథాన్,
ఒరాకిల్ జావా. వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే మీకు ఎలా కావాలి, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రావాలి, ఈ హోమ్ అది కూడా ఇక్కడ రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ టోటల్ స్క్రీన్ ఉంది కదా, ఈ టోటల్ స్క్రీన్ని మనం ఏం చేద్దాము అంటే త్రీ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ 3 ఫ్రాక్షన్స్ నెక్స్ట్ 9 ఫ్రాక్షన్స్. ఓకేనా? 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేద్దాం స్క్రీన్ని. ఓకేనా? రైట్. అంటే ఓ పని చేద్దాము. ఇప్పుడు ఈ ఆర్డర్ ఈ యొక్క లిస్ట్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఈ యొక్క హెడ్డింగ్ హోము అవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? సెక్షన్ లోపల ఉన్నాయి, ఇన్సైడ్ ద సెక్షన్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్టైల్ తీసుకుని స్టైల్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు సెక్షన్కి మనం అప్లై చేద్దాం. ఏమని? స్టైల్ అప్లై చేద్దాం. మీకు తెలుసుగా కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే డిస్ప్లే గ్రిడ్ నెక్స్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఓకే సార్. 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్. ఓకే ఇప్పుడు చూడండి. అబ్జర్వ్ చేశారా? సో ఇవంతా మన మెటీరియల్ కంటెంట్. ఇదేంటి సార్? మెనూస్. ఇదంతా మెనూస్. ఇప్పుడు ఏమైంది? ఇదేమో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 3 ఫ్రాక్షన్స్. 3 ఫ్రాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకాను? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇది ఎంత అంటే ఇట్ ఈజ్ ఆఫ్ 12 ఫ్రాక్షన్ 9 ఫ్రాక్షన్స్. ఓకేనా? ఇప్పుడు నా స్క్రీన్ 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్ కింద డివైడ్ అయ్యింది. ఓకేనా? రైట్. అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే అసలు దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం సార్ మనం. అంటే ఇక్కడంతా కంటెంట్ ఉంటుంది. ఎవరైనా ఆ యొక్క సబ్జెక్ట్ గురించి చదవాలి అంటే, సబ్జెక్ట్ గురించి రిఫర్ చేయాలి అంటే ఇక్కడ మెనూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మెనూ మీద క్లిక్ చేస్తే దీంట్లోకి రావాలి. అంటే అసలు ఈ వెబ్ పేజ్ పేరు ఏమైనా హెడ్డింగ్ పెడదాము? ఆన్లైన్ ట్యుటోరియల్స్ అని పెడదామా హెడ్డింగ్? రైట్ సార్. అంటే దీనికి ఒక హెడ్డింగ్ పెడదాము. ఏమని పెడదాము? హెడ్డింగ్ కాబట్టి హెడర్ ఎలిమెంట్లో తీసుకుని ఏమని రాద్దాము? H1 ఆన్లైన్ ట్యుటోరియల్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇది ఇక్కడ ఇప్పుడు చూడండి హెడ్డింగ్ వచ్చిందో లేదో. ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి ఆన్లైన్ ట్యుటోరియల్స్ హెడ్డింగ్ వచ్చిందా లేదా అమ్మా? ఎస్ సార్. ఐ గాట్ ఏ హెడ్డింగ్ యాజ్ ఆన్లైన్ ట్యుటోరియల్స్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా అమ్మా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా? బ్లాక్ కలర్. ఈ యొక్క హెడర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా? ఓకే. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఈ స్టైల్ లోపల హెడర్ తీసుకుని ఏమని రాద్దాము? బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం రాద్దామమ్మా? బ్లాక్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చిందా లేదా? ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చింది. కానీ మరి టెక్స్ట్ ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ టెక్స్ట్. సార్ టెక్స్ట్ కనిపించట్లేదుగా. అంటే టెక్స్ట్ కలర్ మనం ఏం చేయాలి? వైట్ కలర్ పెట్టామనుకోండి. టెక్స్ట్ కలర్ వైట్ అని రాసామనుకోండి. ఇప్పుడు చూడండి టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? సో టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఐ గాట్ ద టెక్స్ట్ కలర్ యాజ్ వైట్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సార్ ఇది మెనూస్ అంటున్నారు కదా, మళ్ళా ఈ యొక్క డిస్క్ ఎందుకు సార్? ఇక్కడ మెనూస్ అంటున్నాము, మరి ఆ డిస్క్ అంత లుక్ అండ్ ఫీల్గా లేదుగా. డిస్క్ రిమూవ్ చేసేద్దామా? సరే సార్. డిస్క్ రిమూవ్ చేసేయాలి అంటే ఏం చేయాలి? డిస్క్ ఎక్కడ ఎందుకు వచ్చింది మీకు? అన్ఆర్డర్డ్ లిస్ట్ రాయడం వల్ల డిస్క్ వచ్చింది అక్కడ. అయితే ఒక పని చేద్దాం. ఇక్కడ
అనార్డర్డ్ లిస్ట్ అని రాసి అనార్డర్డ్ లిస్ట్ అని రాసి అనార్డర్డ్ లిస్ట్ అని రాసి ఇక్కడ ఏం రాద్దాము, లిస్ట్ స్టైల్ నన్ అని రాయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, డిస్క్ పోయిందా లేదా, డిస్క్ రిమూవ్ అయిపోయిందా లేదా. ఎస్ సార్, చూసారా ఇక్కడ డిస్క్, దీని పక్కన వచ్చిన డిస్క్ రిమూవ్ అయిపోయిందా. లిస్ట్ స్టైల్ నన్ అని రాసామనుకోండి, అక్కడ డిస్క్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా. రైట్ సార్. సార్ ఇప్పుడు మెనూస్ అంటున్నాం కదా సార్, ఇవి అంత మెనూస్లో లేవు కదా, ఇవి అంత మెనూస్లో లేవు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దాము, మెనూస్లో లేవు కాబట్టి ఓ పని చేద్దాము. మెనూస్లా కావాలి అంటే మీరు ఏం చేయాలి, ఈ మెనూస్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామే. ఓకే, అంటే ఈ మెనూస్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలి అంటే మెనూస్ ఎందులో ఉన్నాయి, లిస్ట్ ఐటెంలో ఉన్నాయి, ఎల్ఐలో ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు ఏం చేద్దాము, ఎల్ఐ ఎలిమెంట్ తీసుకుని స్టైల్ డిఫైన్ చేద్దాం. ఏమని, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్లాక్ కలర్ వచ్చిందా లేదా బ్యాక్గ్రౌండ్ కలర్. ఎస్ సార్. ఇప్పుడు టెక్స్ట్ డిస్ప్లే అవ్వట్లేదు కదా, టెక్స్ట్ కలర్ కావాలి. టెక్స్ట్ కలర్ కావాలంటే ఏం చేయాలి, కలర్ వైట్. అక్కడ ఏం రాద్దాము, ఓన్లీ లిస్ట్ ఎలిమెంట్స్కి రాస్తున్నాం మనం స్టైల్. ఓకేనమ్మా, కలర్ వైట్ అన్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందో లేదో. ఓకేనమ్మా, రైట్. సార్ మెనూస్ కొద్దిగా ఫాంట్ ఇంక్రీజ్ చేద్దామా, అంత ఫాంట్ సరిపోలేదు కదా. ఫాంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం రాద్దాము, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫాంట్ ఇంక్రీజ్ అయిందా లేదా. ఎస్ సార్. సార్ ఫాంట్ ఇంక్రీజ్ అయింది కానీ సార్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మెనూస్ అంతటికి ఒకే సింగిల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఎందుకు సార్. ఏ మెనూకి ఆ మెనూకి సెపరేట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. అంటే ఏమని రాయాలి, మార్జిన్ బాటమ్. ఏం రాయాలమ్మా, మార్జిన్ బాటమ్. ఓకే, 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి, దేనికి దానికి సెపరేట్ మార్జిన్ వస్తుంది. ఓకే సార్. సార్ మార్జిన్ వచ్చింది కానీ సార్ ఇప్పుడు ఏం చేద్దాము, బార్డర్ కొద్దిగా మార్జిన్ బాటమ్ వచ్చింది కదా, ఈ బార్డర్ ఉంది చూసారా, ఈ బార్డర్ ఏం చేద్దాము అంటే కొద్దిగా మనం రౌండెడ్ కార్నర్స్ పెట్టామనుకోండి, ఏం చే ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. రౌండెడ్ కార్నర్స్ కావాలి అంటే బార్డర్ రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, రౌండెడ్ బార్డర్స్ వచ్చిందా లేదా మెనూస్కి. ఇంకో బార్డర్స్, రౌండెడ్ బార్డర్స్ అంటే ఇగో ఇది. ఓకేనా, రౌండెడ్ బార్డర్స్ వచ్చాయా అంటే ఇక్కడ అనమాట, కార్నర్స్, రౌండెడ్ కార్నర్స్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ప్యాడింగ్. అంటే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్కి మెనూకి కొద్దిగా గ్యాప్ కావాలి, అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఏం రాయాలి, బ్యాక్గ్రౌండ్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం రాయాలి, ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యిందా లేదా సైజు. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా. రైట్ సార్. బ్యాక్గ్రౌండ్ సైజు మనం అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా మనకి మనం చూడడమే, సార్ నాకు ఇలా కావాలి అంటే మనం ఆ రకంగా డిజైన్ చేసుకోవడమే. ఓకే సార్. ఇప్పుడు ఓ పని చేద్దాం సార్, ఇంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తగ్గించచ్చుగా. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, విత్ 100 పిక్సెల్. విత్ 100 పిక్సెల్. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్గా మెనూ ఎంత ఉందో విత్ అంతే వచ్చిందా లేదా. ఎస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్. రైట్. విత్ 100 పిక్సెల్. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్, ఈ యొక్క హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ సెంటర్లోకి తీసుకొద్దామా, ఈ మెయిన్ హెడ్డింగ్. ఓకే, ఎక్కడుంది అది, ఇదిగో హెడ్డింగ్. ఇక్కడ ఏం రాద్దాము, టెక్స్ట్ ఎలైన్ సెంటర్. టెక్స్ట్ ఎలైన్ సెంటర్ అన్నాను అనుకోండి. ఓకే,
ఇప్పుడు చూడండి సెంటర్లోకి వచ్చిందో లేదో. అది ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటి అంటే ఈ మనం ఇలా స్క్రోల్ చేస్తున్నాం అనుకో కిందకి, మెనూస్ స్క్రోల్ అయిపోకూడదు. ఎందుకంటే యూజర్ మెనూస్ని బట్టే కదా స్క్రోల్ ఇప్పుడు సెలక్షన్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి అన్నది యూజర్ మెనూని బట్టే సెలక్షన్ చేస్తాడు, అవునా? కానీ మనం కిందకి స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మెనూస్ కూడా స్క్రోల్ అయిపోతుంది. మెనూస్ కూడా స్క్రోల్ అయిపోతున్నాయి. టెక్స్ట్ ఒకటే స్క్రోల్ అవ్వాలి, మెనూస్ అలా ఉండాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మొత్తం ఇది ఎందులో ఉంది చెప్పండి? మెయిన్ లోపల ఉంది. ఈ టెక్స్ట్ మ్యాటర్ ఎందులో ఉంది? ఇన్సైడ్ ద మెయిన్ లోపల ఉంది, అవునా? అంటే మెయిన్కి మనం స్టైల్ అప్లై చేద్దాం. ఏమని రాద్దాం? మెయిన్ స్టైల్. మెయిన్ తీసుకుని స్టైల్ ఏమని అప్లై చేద్దాము అంటే హైట్ 500 పిక్సెల్, హైట్ 500 పిక్సెల్. నెక్స్ట్ హైట్ 500 పిక్సెల్ అని పెట్టండి. అప్పుడు ఏమైందో చూడండి ఒక్కసారి. చూడండి ఇక్కడ హైట్ని చూసారా? ఈ హైట్ కొద్దిగా డిక్రీజ్ అయింది చూడండి. ఇక్కడ హైట్ కొద్దిగా కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఓవర్ఫ్లో ఆటో. ఏమని రాయాలి? ఓవర్ఫ్లో. ఈ ఒక్క వర్డ్ రాయడంతో చూడండి, ఓవర్ఫ్లో ఆటో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క అట్రిబ్యూట్ మనం మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, టెక్స్ట్ ఒకటే మూవ్ అవుతుంది, మెనూస్ మూవ్ అవ్వవు. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మెనూస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ యూజర్ కావాల్సిన మెనూ సెలెక్ట్ చేసుకుంటాడు. నేను కనుక స్క్రోల్ బార్, ఇదిగో ఇక్కడ స్క్రోల్ బార్ కనుక నేను మూవ్ చేస్తుంటే ఈ యొక్క మెయిన్ లోపల ఉన్న బాడీ మాత్రమే మూవ్ అవుతుంది. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు పని చేద్దాము. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్లోకి వచ్చాం. సరే ఏంటి సార్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్లోకి రావాలి. హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్లోకి వచ్చేయాలి. నెక్స్ట్ పైథాన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైథాన్లోకి వెళ్ళిపోవాలి. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సార్ ఒరాకిల్ మీద క్లిక్ చేస్తే ఒరాకిల్లోకి వెళ్ళిపోవాలి. జావా మీద క్లిక్ చేస్తే జావాలోకి వెళ్ళిపోవాలి. అలా ఎలా వెళ్తుంది సార్? అలా ఎలా వెళ్తుంది? అందుకే మనం చెప్పాం ఫస్ట్ ఇక్కడ. ఇప్పుడు రండి అసలైన కాన్సెప్ట్లోకి. ఏంటి ఇది? ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ అంటే ఇక్కడ విత్ ఇన్ ద పేజ్, అంటే విత్ ఇన్ ద పేజ్లోనే మనం నావిగేట్ అవుతూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే కంటెంట్ ఇదే పేజ్లో ఉంది, మెనూస్ కూడా ఇదే పేజ్లో ఉంది. వేరొక పేజ్లోకి వెళ్ళాం మనం. విత్ ఇన్ ద పేజ్లోనే మనం నావిగేట్ అవుతూ ఉంటాం. అంటే హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్, నెక్స్ట్ ఒరాకిల్ మీద క్లిక్ చేస్తే ఒరాకిల్, జావా మీద క్లిక్ చేస్తే జావా. అలాగా మనం రావాలంటే ఏం చేయాలంట? టార్గెట్ లొకేషన్ ఈ స్పెసిఫైడ్ బై యూజింగ్ ఐడి యూజ్ చేసి మనం అలా లొకేషన్ని స్పెసిఫై చేయాలి. సార్ ఇప్పుడు ఐడి ఎలా రాయాలి సార్? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ప్రతి హెడ్డింగ్కి ఒక ఐడి ఇద్దామే. ప్రతి హెడ్డింగ్కి ఒక ఐడి ఇవ్వండి. దీనికి ఐడి ఏమని ఇద్దాము? హోమ్. ఈ యొక్క హెడ్డింగ్కి ఐడి హోమ్. ఓకే, ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ఉంది కదా, H2, ఇక్కడ ఏమని ఇద్దాము? ఐడి హెచ్టిఎంఎల్ అని ఇవ్వండి. అర్థమవుతుందా? ఐడి హెచ్టిఎంఎల్ అని ఇవ్వండి. ఇక్కడ ఈ యొక్క హెడ్డింగ్ దగ్గర ఐడి హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. ఇప్పుడు పైథాన్ హెడ్డింగ్ ఉందిగా, ఈ పైథాన్ హెడ్డింగ్ దగ్గర ఐడి ఏమని ఇస్తాను? పైథాన్ అని ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఒరాకిల్ హెడ్డింగ్ ఉంది సరే, H2 హెడ్డింగ్, ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇద్దాము? ఒరాకిల్. నెక్స్ట్ ఇక్కడ H2 హెడ్డింగ్ జావా ఉంది కదా, ఇక్కడ ఏమని ఇద్దాము? హెడ్డింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు జావా. ఓకేనమ్మా? ప్రతి హెడ్డింగ్కి ఒక ఐడి ఇచ్చాం. మీకు ఎలాగైతే ఐడి కార్డు ఉంటుంది, మీకు అలాగైతే ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే ప్రతి హెడ్డింగ్కి ఒక ఐడి ఇచ్చాం. ఐడి నేమ్ మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను అదే నేమ్ ఇచ్చాను ఐడి కింద. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడికి రండి. ఈ యొక్క లింక్స్ ఉన్నాయి కదా, హోము, హెచ్టిఎంఎల్, పైథాను, ఒరాకిల్, జావా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అక్కడ ఐడిని మెన్షన్ చేయాలి. అంటే
ఇక్కడ ఏదైతే ఐడి ఇచ్చామో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క హెడ్డింగ్లోకి వెళ్ళమని. ఇక్కడ మనం ఇచ్చిన ఐడి మనం ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఐడిలోకి వెళ్ళమని. ఎలా చెప్పాలి? మన ఐడిని రిఫర్ చేసినప్పుడు హ్యాష్ ఉపయోగించి రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లింక్ క్రియేట్ చేయాలంటే యాంకర్ తీసుకుని ఓకే. ఇప్పుడు నాకు హోమ్లోకి వెళ్ళాలంటే హోమ్ అని ఇచ్చాను కదా ఐడి. ఈ ఐడిని నేను ఇక్కడ యూజ్ చేయాలంటే కంపల్సరీ హ్యాష్ ఉపయోగించి ఐడి నేమ్ రాయాలి. హోమ్ హ్యాష్ ఉపయోగించి ఐడి నేమ్ రాయాలి. ఈ యాంకర్ ఎలిమెంట్ ఈ ఎండింగ్లో పెట్టండి, ఇక్కడ పెట్టండి. అప్పుడు హోమ్కి అప్లై అవుతుంది. ఓకేనా? ఏహెచ్ఎఫ్ ఇక్కడ ఐడి నేమ్ హోమ్ అని రాసి ఇక్కడ హెడ్డింగ్ దగ్గర రాశాను అనుకో, దాని మీద క్లిక్ చేస్తే హోమ్లోకి వెళ్తాం. నెక్స్ట్ దీనికి ఐడి హెచ్టిఎంఎల్ ఇచ్చాం కదా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము? ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని హెచ్ఎఫ్ హ్యాష్ హెచ్టిఎంఎల్, దీని ఐడి హెచ్టిఎంఎల్గా. ఈ యాంకర్ ఎలిమెంట్ ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ పైథాన్ అని చూసారా? పైథాన్కి ఐడి ఏమని ఇచ్చాము? పైథాన్ అని ఇచ్చాము. ఓకే, ఇప్పుడు పైథాన్ దగ్గర ఏమని రాద్దాము? ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని ఏమని రాద్దాము? హ్యాష్ పైథాన్ అని రాసి ఈ యాంకర్ ఎలిమెంట్ ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ రాయండి. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ వరాకిల్ ఐడి ఏమని ఇచ్చాము? వరాకిల్. సో ఇక్కడ ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ హ్యాష్ వరాకిల్ అని చెప్పి ఈ యాంకర్ ఎలిమెంట్ ఈ ఎండింగ్లో రాయండి. నెక్స్ట్ జావాకి ఏమని ఇచ్చాము? ఐడి జావా అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ జావా మెనూ దగ్గరికి వచ్చి ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని హ్యాష్ జావా అని రాసి ఈ యాంకర్ ఎలిమెంట్ ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి రన్ చేద్దామా? అసలు ఏమవుతుందో చూడండి. ఇక్కడ హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ హెచ్టిఎంఎల్ మీదకి వచ్చానా లేదా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేయండి. పైథాన్ డైరెక్ట్ పైథాన్లోకి వచ్చానా లేదా? నెక్స్ట్ ఇక్కడ వరాకిల్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ వరాకిల్ ఓపెన్ అయిందా లేదా? అర్థమవుతుందా? అంటే ఇంక యూజర్ స్క్రోల్ చేయక్కర్లేదు. ఇక్కడ జావా మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ జావా ఓపెన్ అయిందా లేదా? లెఫ్ట్ మీరు రైట్ సైడ్ చూడండి. హోమ్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ హోమ్లోకి వచ్చానా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా? అంటే నేను విత్ ఇన్ ద పేజ్లోనే నావిగేట్ అవుతున్నాను, వేరొక పేజ్లోకి మూవ్ అవ్వట్లేదు. నెక్స్ట్ పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్, వరాకిల్ మీద క్లిక్ చేస్తే వరాకిల్, జావా మీద క్లిక్ చేస్తే జావా. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఈ మెనూస్ కలర్ ఏంటి సార్ ఇలా వచ్చింది? ఓకే, మెనూకి కలర్ మార్చాలి అంతేనా? అయితే ఏం చేద్దాము అంటే ఇక్కడ ఓ పని చేద్దాము. ఓకే, మెనూని దేంట్లో రాసాము? యాంకర్ ఎలిమెంట్ అంటే యాక్టివ్ లింక్ అని తీసుకుని మెనూ ఎక్కడ డిఫైన్ చేసాము? యాంకర్ ఎలిమెంట్ లోపల కదా. సో అని రాసి ఇక్కడ ఏం రాద్దాము అంటే కలర్ వైట్ అని రాయండి. కలర్ ఏం రాద్దాము? వైట్. ఇప్పుడు చూడండి వైట్ కలర్ వచ్చిందా లేదా? ఇప్పుడు చూడండి హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేయండి, హెచ్టిఎంఎల్. పైథాన్ మీద క్లిక్ చేయండి, పైథాన్. వరాకిల్ మీద క్లిక్ చేయండి, వరాకిల్. జావా మీద క్లిక్ చేయండి, జావా. అంటే విత్ ఇన్ ద పేజ్లోనే మనం డిఫరెంట్ లొకేషన్స్కి నావిగేట్ అవుతున్నాము. ఓకేనా అందరికీను? రైట్. ఇంకా నెక్స్ట్ సార్ ఈ అండర్లైన్ ఎందుకు వచ్చింది సార్ మెనూకి? అంటే బై డిఫాల్ట్ మీరు ఏదైనా ఒక యాంకర్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే దాని యొక్క డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక అండర్లైన్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఆ అండర్లైన్ రిమూవ్ చేసేయమంటే ఎలాగంటే టెక్స్ట్ డెకరేషన్ ఏం రాయాలి? టెక్స్ట్ డెకరేషన్ నన్. ఓకేనా? టెక్స్ట్ డెకరేషన్ నన్ అని రాయండి. సో ఇప్పుడు చూడండి రిమూవ్ అయిపోయిందా లేదా అండర్లైన్? సో ఇప్పుడు హెచ్టిఎంఎల్, పైథాన్, వరాకిల్, జావా. మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటి అంటే అక్కడ మన ఐడి రాసి దాన్ని రిఫర్ చేయడానికి హ్యాష్ రాసాం కదా.
ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే హ్యాష్ వచ్చి యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా. అది అక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఇక్కడ మీరు అడ్రస్ బార్లో అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, హ్యాష్ పైథాన్ వస్తుంది. ఒరాకిల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, హ్యాష్ ఒరాకిల్ వస్తుంది. జావా మీద క్లిక్ చేశాను అనుకోండి, హ్యాష్ జావా వస్తుంది. హోమ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, హ్యాష్ హోమ్ వస్తుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. సార్ అయితే నేను ఇక్కడ తీసేసి ఒకవేళ నేను ఇక్కడ హ్యాష్ అని చెప్పి పైథాన్ అని రాస్తే పైథాన్ ఓపెన్ అయిపోతుందా సార్? ఎస్, పైథాన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను హ్యాష్ అని రాసి జావా అని రాస్తే జావా ఓపెన్ అయిపోతుందా సార్? ఎస్, జావా లొకేషన్ ఓపెన్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్ సార్. ఇంకా దీన్ని కొద్దిగా మనం మోడర్న్గా చేద్దామా? ఇక్కడ మౌస్ పాయింటర్ పెడితే ఇప్పుడు యూజర్ ఎందులో ఉన్నాడో, ఓకేనా? ఇప్పుడు యూజర్ దేంట్లో ఉన్నాడో తెలియాలి అంటే ఏం చేయాలి సార్? దానికి ఒక హోవర్ రాద్దామా? ఓకే. ఈ యొక్క ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి? లిస్ట్ ఎలిమెంట్ లోపల ఉన్నాయి. ఎల్ఐ లోపల ఉన్నాయి కదా. సో ఇప్పుడు మెనూస్ ఎల్ఐ ఎలిమెంట్ లోపల ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్ఐకి స్టైల్ రాద్దాం. హోవర్ అంటే ఏంటి? వన్స్ మన మౌస్ పాయింటర్ దాని మీద ప్లేస్ చేస్తే ఓకే. అప్పుడు ఎలా చేంజ్ అవ్వాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని టైప్ చేయండి. గ్రీన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు చూడండి, నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఆ యొక్క మెనూ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్, పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్, ఒరాకిల్ మీద క్లిక్ చేస్తే ఒరాకిల్, జావా మీద క్లిక్ చేస్తే జావా. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు మీరు సింపుల్ ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసి దీన్ని మనం కావాలి అంటే, ఓకేనా, కావాలి అంటే ఇప్పుడు మీ కాలేజీ లెవెల్లో మీరు ఏదైనా దీన్ని మనం ఆన్లైన్లో డిప్లాయ్ చేయొచ్చు. మార్నింగ్ ప్రజిత్ నెట్లిఫైలో డిప్లాయ్ చేశారు, అవునా? ఇప్పుడు నా స్టూడెంట్ చాలామంది డిప్లాయ్ చేశారు నెట్లిఫైలో. ప్రజిత్ అనే కాదు, త్రినాథ్, నెక్స్ట్ చాలామంది చేశారు, మోహన డాట్, అలా చాలామంది, కొన్ని వందల మంది డిప్లాయ్ చేశారు. మన దాంట్లో డిప్లాయ్మెంట్ ఉంది, ఒక దాంట్లో డిప్లాయ్మెంట్ కాదు. నెట్లిఫైలో చూస్తాం, ఫైర్ బేస్లో చూస్తాం డిప్లాయ్మెంట్, గిట్ హబ్లో డిప్లాయ్మెంట్ చూస్తాం, ఓకేనా? అలా డిఫరెంట్ ఆన్లైన్ సర్వీసెస్లో మనం ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు డిప్లాయ్ చేశారో మీ పేజ్ ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి వస్తుంది. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందుకే మనం అదే రాస్తాం. ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ అంటే ఇట్ హ్యాండిల్స్ నావిగేషన్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ విత్ ఇన్ ద సేమ్ పేజ్. ద టార్గెట్ లొకేషన్ ఈజ్ స్పెసిఫైడ్ బై యూజింగ్ ఐడి ఎలిమెంట్. ఓకేనా? రైట్. సో అమ్మ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. వెంకటేష్, గోపి, హేమంత్, జయప్రకాష్, మోహన్, జగదీష్, మహేష్, మణికంఠ, ప్రజీత్, వెంకట ప్రసన్న, అడగండి. మణికంఠ, ప్రణతి, మౌనిక, రమాదేవి, అండ్ డౌట్ ఉంటే అడిగమ్మా. కళ్యాణ్, శ్రీవిద్య, టీనస్, తేజేష్, వీరారెడ్డి, అడగండి అమ్మా. రైట్. వన్స్ ట్రై రిమూవింగ్ హ్యాష్, వాట్ హ్యాపెన్స్? హ్యాష్ రిమూవ్ చేస్తేనా జయప్రకాష్? హ్యాష్ రిమూవ్ చేస్తే వర్క్ అవ్వదు. మరి ఆ పర్టికులర్ ఐడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ రిమూవ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు చూడండి కెనాట్ గెట్ హోమ్ అని వస్తుంది. అంటే హోమ్ ఎక్కడుందో దానికి రిఫరెన్స్ తెలియట్లేదు, ఆ లొకేషన్ తెలియట్లేదు. మీరు హోమ్ మీద క్లిక్ చేశారు, యాంకర్ ఎలిమెంట్ ఇచ్చారు కాబట్టి అది హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అయింది. ఓకే, మన యాంకర్ ఎలిమెంట్ ఇచ్చాం కాబట్టి హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అయింది. అక్కడ దాకా ఓకే. మరి క్లిక్ చేస్తే ఏ లొకేషన్లోకి వెళ్ళాలో తెలియాలి కదా. అప్పుడు ఇక్కడ హ్యాష్ ఇస్తే హోమ్ అనే లొకేషన్లోకి వెళ్ళమని. అంటే హోమ్ అంటే ఎక్కడ? ఈ ఐడి హెడ్డింగ్ హోమ్ అని, ఈ యొక్క H1 హెడ్డింగ్ పేరు హోమ్, అక్కడికి వెళ్ళమని. ఓకేనా జయప్రకాష్? రైట్. సో మనకున్న నాలెడ్జ్తో మనం డిజైన్ చేసాం. దీన్ని మీరు ఒక మినీ ప్రాజెక్ట్ కింద కూడా చూపించుకోవచ్చు. కాబట్టి దీన్ని
కంపల్సరీ లింక్డ్ఇన్లో అప్డేట్ చేయండి. ఇవాళకి ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేయండి. టుమారో దెర్ ఈజ్ నో క్లాస్. ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో. టుమారో నాకు కొంచెం మీటింగ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet on day after tomorrow. Thank you. You can leave the session.